శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ముక్కు కారే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ముక్కు కారడం. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎప్పుడొకప్పుడు జలుబు చేయడం, ముక్కు కారడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే కొంతమందికి నిరంతరంగా ఈ ముక్కు కారే సమస్య బాధిస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన లోపల ఉన్న మెకానిజం గురించి ముందు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ముక్కు కొంచెం తడిగా ఉండటం అన్నది కూడా మనకి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటిది. అంటే ముక్కు లోపల ఒక తడిదనం లేకపోయినట్టయితే చాలాసార్లు చూసారా, ముక్కు ఆవిరిగా వేడి ఆవిరిలో వచ్చినట్టు అయిపోతుంటుంది, ఎండిపోయినట్టుగా ఉండటం అంతా. అలా లేకుండా ఉండడానికి సహజంగానే ముక్కు లోపల ఒక తడి ఉండేటట్టుగా మనం సృష్టించబడ్డాం అన్నమాట. అయితే ఈ తడి కొంచెం ఎక్కువైపోయి కారడం అయింది అనుకోండి, అప్పుడు సమస్య. ఏదైనా కాస్త ఎక్కువైపోయిన సమస్య, తక్కువైపోయిన సమస్య. అంటే ముక్కు అనివ్వండి, శరీరంలో ఏదైనా సరే అది ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. ఎక్కువ తక్కువ అనేది కుదరదు అనమాట. అలాగే ఈ ముక్కులో కూడా నీరు కాస్త ఎక్కువ తయారైంది అనుకోండి, అది బయట కారుతూ ఉన్నట్టయితే కనుక ఒక సమస్యగా తయారవుతుంది. మీరు అన్నట్టు జలుబులో ముక్కు కారడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇతర కారణాలప్పుడు కూడా ఈ ముక్కు కారడం అనేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఏంటంటే ఆయుర్వేదంలో మనం చెప్పేటప్పుడు కఫ ప్రకృతి అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి వయసు ప్రకారం కొంత మార్పులు వస్తుంటాయి. చిన్నప్పుడు కఫదోషం ఎక్కువగా ఉంటుంటుంది, మధ్య వయసుకు వచ్చిన తర్వాత పిత్తదోషం ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఓల్డ్ ఏజ్లో వాత దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ కఫదోషం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా నీరు కారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఆ కారణంగా ఎక్కువ ముక్కు కారుతూ ఉంటుంది. అయితే ఏంటంటే అది కూడా నిరంతరం ఎక్కువ కారిపోవడం అనేటువంటి సమస్య ఉంది అంటే ఏంటంటే వాళ్ళల్లో ఇంకేదో ఒక అనారోగ్యం ఉంది అని. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇలాగ ఎక్కువగా కారడానికి కారణం ముక్కు వెనకాల ఉండేటువంటి ఎడినాయిడ్స్ అనేటువంటి గ్రంథులు అనమాట. ఈ ఎడినాయిడ్స్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ కానీ వాపు కానీ వచ్చినప్పుడు ముక్కు నుంచి నీరు కారడం అనేటువంటి సమస్య ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్లస్ ఎక్కువ రోజులు ఉంటూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ముక్కు లోపల మనకి ఒక గోడ లాంటిది ఉంటుంది. మనకి పైకి కనిపించదు కానీ ఇప్పుడు రెండు పక్కల రెండు రంధ్రాలు ఉన్నాయి కదా, రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటాం. ఆ మధ్యలో ఉండేటువంటి ఆ గోడ లాంటిది కొంచెం డీవియేషన్, అంటే కొద్దిగా పక్కకున్న, అంటే ఎప్పుడు చెప్తున్నాం కదా మనం ప్రతిదీ ఎలా ఉండాలో అలాగే ఉండాలని చెప్పి, ఈ ముక్కు లోపల ఉండేటువంటి గోడ కూడా మధ్యలో కాకుండా కొంచెం కుడి పక్క కానీ కాస్త ఎడం పక్క కానీ ఉన్నట్టయితే కూడా ఈ ముక్కులోంచి నీరు కారే సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే ఈ గోడ లాంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఈ నీరు కారడం అనేటువంటిది చాలా దీర్ఘకాలంగా ఉంటుంటుంది. మీరు అన్నారు కదా ఇందాక ఎక్కువ కాలం ఉంటుందని. అలా ఎక్కువ కాలం ఉండటానికి ఒక కారణం ఈ ముక్కులో ఉండేటువంటి ఈ సెప్టల్ డిఫెక్ట్ అంటాం అనమాట. మధ్యలో ఉండేటువంటి గోడ కాస్త అటు ఇటుగా ఉండడం. ఆ తర్వాత ఇంకా ఏంటంటే అలర్జీలు, ముఖ్యంగా ఇంకా పెద్ద కారణంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది రకరకాల అలర్జీలు. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కానీ, లేకపోతే వాడేటువంటి కొన్ని పర్ఫ్యూమ్స్ అలాంటి కొన్ని వాడుతూ ఉంటారు కదా, వాటికి కానీ ఎక్కువ ఎలర్జీ ఉన్నప్పుడు ముక్కులోంచి నీరు అనేటువంటిది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే పరిసరాల్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలు కూడా ఎలర్జీ ఉంటుంటుంది. దుమ్ము కానీ, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఈ పువ్వుల నుంచి వచ్చేటువంటి పుప్పొడికి వాటికి ఎలర్జీ ఉంటుంది. అంటే అలాంటప్పుడు ఒక సీజన్లో ఎప్పుడైతే పువ్వులు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ సీజన్లో ఇది ఎక్కువగా కనపడుతుంటుంది వాళ్ళకి. అంటే గాలిలో మనకు కనపడకుండా ఆ పుప్పొడి రేణువులు తిరుగుతూ ఉంటాయి. అవి వీళ్ళు పీల్చుకున్నప్పుడు వీళ్ళకి ఎలర్జీ లాంటిది వచ్చి తొందరగా ఎక్కువగా ముక్కు కారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ముక్కులో కొన్ని కంతులు అంటూ ఉంటాం. అంటే ముక్కు లోపల చిన్న పాలిప్స్ అని చెప్పి చిన్న చిన్న గ్రోత్ లాంటివి ఉంటుంటాయి. అలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ముక్కులోంచి నీరు కారడం అనేది బాగా ఎక్కువగా వస్తుంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్లు అవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, శరీరంలో ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా ముక్కులోంచి నీరు కారడం అనేటువంటి సమస్య కనపడుతూ ఉంటుంది. సైనసైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ముక్కులోంచి నీరు కారటం అనేటువంటి సమస్య దీర్ఘకాలం బాధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సెప్టమ్ అంటే మధ్యలో ఉన్నటువంటి గోడ కానీ, సైనసైటిస్ కానీ, లేకపోతే ఎడినాయిడ్స్ ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ దీర్ఘకాలం బాధిస్తూ ఉంటాయి. వాటికి సరైన వైద్యం కనుక జరగలేదంటే కనుక ఇవి చాలా కాలం బాధించి ఎప్పుడు చూసినా నీరు కారటం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ ముక్కు కారే సమస్యను దూరం చేసుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వివరిస్తారా? ముక్కు కారే సమస్య కంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి కారణాల్లో ఏదైనా ఒక సీరియస్గా ఉందనుకుంటే, ఎడినాయిడ్స్ బాగా వాచిపోయినా, లేకపోతే సైనసైటిస్ ఎక్కువగా ఉన్నా, వాటికి వైద్యం చేస్తేనే తొందరగా ఈ ముక్కు కారేటువంటి సమస్య బాగా తగ్గుతుంది అనమాట. అలాగే ఇంకా ఏంటంటే ఈ సమస్య ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువగా చల్లగాలిలోకి వెళ్లకుండా ఉండాలి. అంటే ఎక్కువ చల్లగాలిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ చల్లగాలి ముక్కులోకి వెళ్ళగానే
లోపలికి అంటే మన శరీరానికి అంత చల్లటి గాలి లోపలికి వెళ్ళకూడదు. అందుకని శరీరంలో ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. అదేంటంటే ముక్కులోకి గాలి వెళ్ళగానే ముక్కులో ఉండేటువంటి రక్తనాళాలు ఒకసారి వ్యాకోచిస్తాయి. అవి వ్యాకోచించగానే అక్కడ వెచ్చబడుతుందనమాట. ఈ లోపలికి వెళ్ళిన చల్లగాలి వెచ్చబడుతుంది. అలా వెచ్చబడడం కోసం ఈ నాళాలు వ్యాకోచించగానే కొంచెం నీరు కారుతుంది. అందుకని మీకు మామూలుగా గమనిస్తూ ఉంటారు కదా, బాగా చల్లగాలకు వెళ్ళగానే వెంటనే ముక్కు కారినట్టుగా అవుతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు వ్యాకోచిస్తే ముక్కు నీరు కారుతుంటుంది అనమాట. అయితే మామూలుగా ఎక్కువ ప్రాబ్లం లేని వాళ్ళకి అప్పటికప్పుడు సర్దుకుపోతుంది. అయితే ఇటువంటి ఇతర కారణాల వల్ల ఎక్కువ కాలంగా ఈ ముక్కు కారే సమస్యతో బాధపడే వాళ్ళు ఇలా చల్లగాలిలో కనుక వెళ్ళినట్టయితే ఈ సమస్య ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక చల్లగాలిలోకి వెళ్లకుండా ఉండాలి. అలాగే వెళ్ళక తప్పనప్పుడు కొంచెం బాగా ప్రొటెక్షన్ అంటే చెవులకి వాటికి, ఎందుకంటే చెవులకి ముక్కు కూడా లింక్ ఉంటుంది కదా, చెవుల్లోంచి అక్కడి నుంచి లోపలికి గాలి వెళ్లకుండా ప్రొటెక్షన్ పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. అలాగే వీళ్ళు ఏం చేయాలంటే తీసుకునేటువంటి ఆహారాల్లో కూడా చల్లటి పానీయాలను పూర్తిగా మానేసేయాలి. కూల్ డ్రింక్స్ అన్నమాట మర్చిపోవాలన్నమాట. ఫ్రిడ్జ్ నీళ్ళు ఇవన్నీ కూడా తగ్గించేసుకోవాలి. ఈ స్వీట్స్ ఒకటి, వీటి గురించి కూడా మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాం కదా. అంటే ఈ స్వీట్స్ అనేవి కఫాన్ని ఎక్కువగా తయారు చేస్తాయి. అవి ఎడినాయిడ్స్ అవనివ్వండి, సైనస్ వల్ల అవనివ్వండి, వాటిలలో ఉండేటువంటి ఇతర కారణాల వల్ల కానీ కఫాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి ముక్కులోంచి నీరు ఎక్కువగా కారేలా చేస్తాయి. కనుక ఈ స్వీట్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, కేక్స్, చాక్లెట్స్ ఇలాంటి పదార్థాలని పూర్తిగా తగ్గించేసుకోవాలి. అలాగే కొంచెం కారాలు, మసాలాలు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే కారం, మసాలా లాంటివి తిన్నప్పుడు కూడా ముక్కులోంచి నీరు కారేటువంటి సమస్య బాగా పెరుగుతుంది. పెరుగు కూడా మానేసేయాలి. పెరుగు మానేసి కేవలం మజ్జిగ ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. మజ్జిగ ఎక్కువగా వాడడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. మజ్జిగలో కొంచెం సైంధవ లవణం వేసుకుని తాగినట్టయితే కనుక ఈ ముక్కులోంచి నీరు కారే వాళ్ళకి ఆ సమస్యకి, అంటే చాలామంది ఏంటంటే ఇలా సమస్య ఉంది కదా, పెరుగు, మజ్జిగ అన్నీ మానేస్తుంటారు. అన్నీ మానేస్తే మళ్ళీ ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని పెరుగు అయితే మానేయాలి, కానీ మజ్జిగను తప్పకుండా తాగొచ్చు. ఆ మజ్జిగలో కొంచెం సైంధవ లవణం వేసుకుని తాగినట్టయితే కనుక కొంతమందికి మజ్జిగతో జలుబు చేస్తుంది, ముక్కులోంచి నీరు వస్తుంది అనుకుంటుంటారు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. ముక్కు కారే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం చిన్న విరామం తర్వాత చూద్దాం.